మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడినదనెను. గత కొన్ని వారములుగా వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించే మనం చూసుకుంటున్నాం. వాక్యం ఏంటంటే విశ్వాస యొక్క జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో లేఖనాలను మనం పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క దినాన్న ఈ యొక్క మాటను బట్టి చూద్దాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడని యేసు ప్రభు సాతానుతో చెప్పిన మాట. ఇది ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడిన మాటనే ఇక్కడ యేసు ప్రభు సాతానుతో మాట్లాడడం మనం చూస్తాం. కనుక ఈ వచనాన్ని చూస్తాం. పాత నిబంధన గ్రంథానికి వెళ్ళి ఏ సందర్భంలో దేవుడు ఆ మాట చెప్పాడో దాన్ని కూడా మనం చూసుకోబోతున్నాం. వాక్యం అనేటువంటిది విశ్వాసక జీవితంలోకి ఎంత అవసరమో ఇక్కడ క్లియర్గా మనకి తెలియపరచబడుతూ ఉంది. విశ్వాస వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పడం కాదు కానీ విశ్వాస యొక్క జీవితంలో వాక్యం అనేటువంటిది అంత అవసరము కాబట్టే విశ్వాస తనకి జీవితంలో వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది. అది వాక్యాన్ని ప్రాముఖ్యత ఇస్తే మంచిది అన్నాను కాదు. అది విశ్వాసి ఆ వాక్యం వల్లనే బ్రతుకుతాడు కాబట్టి జీవింప చేసేది వాక్యం కనుకనే ఖచ్చితంగా విశ్వాసకి వేరే మార్గం లేదు, మనిషికి వేరే మార్గం లేదు. ఖచ్చితంగా దేవుని యొక్క మాట వలన జీవించవలసి ఉంది. అందుకని యేసు ప్రభు ఆ మాటను ఆ రోజు సాతాను చెప్తున్నారు. యేసు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఆ మాటను అంటున్నాడు, నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, నువ్వు చాలా అద్భుతాలు చేయగల దేవుడవు, దేవుని కుమారుడు కాబట్టి నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నీకు ఆకలేస్తుంది, నువ్వేమి నీకున్నటువంటి అభిషేకాన్ని నీకున్నటువంటి తలంతుని నువ్వేం దుర్వినియోగం చేసుకోవట్లేదు, ఊరినే చేయట్లేదు, నీకు నిజంగా ఆకలేస్తుంది, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కాబట్టి చేసుకో, తప్పేమి ఉంటుంది, అది నీకు అవసరం కాబట్టి చేసుకోవడం తప్పే ఉంది అంటే సాతాను ప్రేరేపించాడు. కానీ అక్కడ యేసు ప్రభు ఆకలితో ఉన్నప్పటికీ కూడా ఒక మాట అన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదన్నారు. కూర్చున్న వ్రాయబడి ఉన్నదన్న మాట చాలా చాలా ప్రాముఖ్యం. రాయబడి ఉన్నది అని అంటున్న దాని అర్థం ఏంటంటే దేవుడు అలా నిర్ణయించడని అక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. వ్రాయబడి ఉన్నది అని బైబిల్ మనం చదువుతున్న అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా వాస్తవం అని అర్థం. ఇప్పుడు చూడండి, కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ లాయర్ ఎంత పెద్దవాడైనా సరే కావచ్చు, వాదించేటప్పుడు ఆయన వైపు ఎంత న్యాయం ఉన్నా సరే జడ్జి ముందుకు వెళ్ళినప్పుడు వాదించేటప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ చట్టాలని ఆ నెంబర్స్ని పేర్కొంటూ వాదిస్తేనే ఆయన యొక్క వాదనకి బలము ఉంటుంది. ఆయనంత తెలివిగా మాట్లాడగలిగినా సరే కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సెంటిమెంట్ పనికిరాదు, మంచి మాటలు పనికిరావు, ఈయన చాలా మంచుడని అందుకే ఈయన విడిచిపెట్టిన అంటే పనికిరాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టాలి, లేదా ఆ వ్యక్తికి ఎందుకు ఇలా చేయాలి, ఆ వ్యక్తికి ఎందుకు న్యాయం జరగాలి, ఆ వ్యక్తికి ఏ విషయంలో న్యాయం జరగాలనేటువంటిది లా బుక్లోకి వెళ్ళి ఆ పీనల్ కోడ్స్ని తీసి జడ్జి ముందు మాట్లాడినప్పుడే జడ్జి ఏం చేస్తారంటే లాయర్ని చూసి ఆ మాటకు వాల్యూ ఇవ్వడు, కానీ ఆ లాయర్ నోట్లోంచి వచ్చేటువంటి ఆ చట్టములకు సంబంధించిన లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఇచ్చి ఆ లాయర్ చెప్పేటువంటి మాటల్ని వింటాడు. అంటే కోర్టులో జరిగే విషయం ఏంటంటే ఒకసారి చట్టం రాయబడిందంటే ఇంకా సెటిల్ అయిపోయినట్టే. ఖచ్చితంగా ఏది ఎలా జరిగినా సరే అది మాత్రం ఏ విధంగా అయితే రాయబడిందో ఆ విధంగానే జరగవలసి ఉంటుంది. అలాగే దేవుని యొక్క రాజ్యంలో జీవించేటువంటి మనుషులు మనకు కూడా ఇలా కొన్ని ప్రమాణాలు దేవుడు పెట్టాడు. ఇప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలో జీవిస్తున్నాం, ఇక్కడ కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇందులో దేవుని యొక్క రాజ్యంలో మనిషి ఎలా బ్రతుకుతాడంటే ఇక్కడ దేశ ప్రభు చెప్తున్నారు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన జీవిస్తాడని వ్రాయబడి ఉంది. ఇప్పుడు అందుకే అది రాయబడింది కాబట్టి నువ్వేం చెప్తున్నావో నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను బ్రతకను, ఏదైతే బైబిల్లో లేఖనాలు రాయబడిందో రాయబడిన దాని ప్రకారం నేను బ్రతుకుతాను అని యేసు ప్రభు చెప్తున్నారు. అందుకే బైబిల్ రాయబడింది అన్నామంటే, బైబిల్ ఒకసారి ఉంది అన్నామంటే ఖచ్చితంగా మనం దానికి లోబడే తెరలు, ఎందుకంటే అదే విధానం, బ్రతికేటువంటి విధానం అది. అందుకని యేసు ప్రభు అంటున్నారు రాయబడి ఉన్నది. అందుకని చూడండి మనం ఎలా బ్రతుకుతాం అంటే మనకు ఒక విధానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అదేంటంటే మనము వాక్యం వలన జీవించవలసి ఉందన్నటువంటిది ఆ విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే మనం బ్రతికేది ఆశీర్వదింపబడేది ప్రతి కార్యం కూడా వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకని చూడండి, కీర్తన గ్రంథం చదువుకుని చూస్తారు ఒకసారి
మళ్ళీ 119 అధ్యాయము 20 వచనం చదువుకుందాం. వాక్యాన్ని గురించి భక్తుడు ఏమని వివరిస్తున్నాడో చూద్దాం. 119 కీర్తన 20 వచనం. 119:20. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగ్గని ఆశ కలిగి ఉన్నది. చూడన్నాడు, నీ న్యాయ విధులన్నా, ధర్మశాస్త్రం అన్నా, వాక్యమన్నా, ఆజ్ఞలన్నా, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము మీద నాకు ఎడతగ్గని ఆశ కలిగి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా భక్తుడు వాక్యం పైన ఆశ పెట్టుకుని చెప్తున్నాడు. ఇప్పుడు ఆశ ఉందని మాత్రం చెప్పట్లేదు, కానీ అది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే అని అంటున్నాడు, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఇప్పుడు దాని చేత అంటే దాన్ని బట్టి నేను క్షీణించిపోతాను చెప్పట్లేదు. వాక్యం పైన ఎంతగా ఆశ పెట్టున్నాడు అంటే ఆశను తీర్చుకోవడానికి ఆయన ఆగలేకపోతున్నాడంట. అంటే ప్రాణం అటువంటిది అంత కదా ఆ వాక్యం కొరకు ఆశపడుతుందంట. ఆశపడుతూ క్షీణించిపోయే స్థితిలో, అంటే అంత డెలిబరేట్ గా నాకు అది కావాలి అన్నంత ఆశ భక్తుడు వాక్యం పైన ఆశ పెట్టుకుని ఉన్నాడు అంటున్నాడు. కేవలం నాకు ఆశ ఉందని చెప్పట్లేదు, ఆశ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి, వాక్యం మీద ఆశ పెట్టుకోవాలని పాస్టర్ గారి విశ్వాసాలు చెప్పడం వేరు, కానీ ఇక్కడ వాక్యం పైన నేను ఎంతగా ఆశ పెట్టుకున్నాను, దాన్ని బట్టి వాక్యం కొరకు నేను తృష్ణగా ఉన్నాను, నాకలు ఉన్నాను అని క్షీణించిపోతుందని మాట్లాడుతుంటే ఇక్కడ వాక్యాన్ని బోధించేవాడు మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విశ్వాసి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. వాక్యం చెప్పేవాడు అనుకోండి, ఆయన దాని మీద బ్రతకాలి కాబట్టి చెప్తున్నాడండి అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యం చెప్పేవాడు ఆ మాట చెప్పట్లేదు, వాక్యంకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వాక్యం బోధించేవాడు చెప్పట్లేదు ఆ మాటని. వాక్యం వినేటువంటి విశ్వాసం, ఒక సాధారణమైన విశ్వాసం అంటున్నాడు, వాక్యం నేను చాలా ఆశ పెట్టుకున్నాను, ఆశ కొరకు అది తీరే వరకు నా ప్రాణం క్షీణించిపోతూ ఉంది. గమనించంటే భక్తుడు ఏదో వాక్యం ద్వారా ఏదో అనుభవించాడు, అందుకనే వాక్యం పైన ఎంత ఆశ పెట్టుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో ప్రతి ఆదివారం వెళ్ళడం చర్చలేదు ఆయనకి, మధ్యలో వెళ్ళడం మిడ్ సర్వీస్ లేదు అని సరే అంటున్నాడు, వాక్యం పైన ఎంతగానో ఆశను పెట్టిన. అంటే గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన విన్నప్పుడు ఆయనలో ఏదో గొప్ప కార్యము జరుగుతుంది కనుకనే ఆయన వాక్యం పైన అంతగా ఆశ పెట్టుకున్నాడు. వాక్యం ఏంటంటే ఆయన ఎంతగానో బలపరుస్తుంది కాబట్టి వాక్యం పైన అంత ఆశ పెట్టుకున్నాడు. అందుకే అన్నాడు, దాని కొరకు నాకు ప్రాణం క్షీణించిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, యోబు కూడా మాట అంటాడు, చదువుకుందాం. యోబు గ్రంథంలో ఉండి 23 అధ్యాయం. యోబు గ్రంథము 23 అధ్యాయము 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా శుభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఇక్కడ యోబు అంటున్నటువంటి మాట, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. దేవుని నాకు ఆజ్ఞ నేను విడిచిపెట్టి తిరగలేదు అంటున్నాడు. అది మాత్రం నేను వాక్యానికి లోబడుతున్నాను, వాక్యాన్ని పాటిస్తున్నాను, వాక్యం యొక్క మార్గం నడుచుకున్నాను చెప్తున్నాడు. అయితే అక్కడ తాకుండా అంటున్నాను నెక్స్ట్ లైన్ లో, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటేను. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, స్వ అభిప్రాయం అని వస్తుంది, అంటే బహుశా దాని మీద కొంచెం సొంత అభిప్రాయము సంథింగ్ అలా వస్తుంది. కానీ యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏదో అభిప్రాయం గురించి మాట్లాడదు ఆయన. ఆయన ఏమంటాడంటే, నేను ప్రతిరోజు భోజనం చేసేటువంటి ఆహారం కంటే నాకు నీ వాక్యం ఎంతో ప్రేమగా ఉంది అంటున్నాడు. అంటే చూడండి, భక్తుడు చూడండి కంపేర్ చేస్తే ఏమంటున్నాడంటే, నేను ప్రతిరోజు నేను ఇష్టపడి తినేటువంటి ఆహారం కంటే నాకు నీ నోటి మాటలే ఎక్కువ, నేను నా భోజనం కంటే నీ వాక్యాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అంటున్నాడు. అందుకే చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా అంటున్నాను, ఈ లేఖనాల్లో దేవుని చేత ప్రేరేపింపండి. భక్తులు వేరు వేరు కాలాల్లో జీవించారు. దావీదు ఒక కాలంలో జీవించాడు, యోబు ఒక కాలంలో జీవించాడు, యేసుప్రభు ఒక కాలంలో జీవించారు, అలా ఇజ్రాయేల్ ఒక కాలంలో జీవించారు. కానీ వాళ్ళందరి జీవితాల్లో ప్రతిసారి ఒక మాట మనం చూస్తున్నది ఏంటంటే, మనుషుడు కేవలం జస్ట్ రొట్టె వలన బ్రతకడు, వాక్యం వల్లనే బ్రతకడు అనే విషయాన్ని దాన్ని అనుభవించినటువంటి వాళ్ళు వేరు వేరు కాలంలో జీవించినటువంటి వేరు వేరు వ్యక్తులు ఇదే మాటను చెప్తున్నారు. అందుకని కాలం ఇప్పటికీ మారలేదు. నిజంగా విశ్వాసి దేవుడు నియమించిన స్థాయిలో బ్రతకాలంటే ఖచ్చితంగా వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం పైన ఆశ పెట్టుకోవాలి. వాక్యం లేకుండా బ్రతికేస్తాం కదా అంటాం, కానీ యాక్చువల్ దేవుని దృష్టిలో అది బ్రతికే కాదు. ఇంకంతకన్నా నువ్వు బెటర్గా బతకచ్చు అంటాడు. ఇప్పుడు బ్రతికేటువంటి విధానంలో చాలా రకాలు ఉన్నాయి. జంతువులు బ్రతికేస్తే మనం బ్రతికేస్తున్నాం, కానీ వాటికి మనకి చాలా వ్యత్యాసం ఉండాలి, ఉంటుంది. అలాగే మనుషుల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ఒక్కో స్థాయిలో బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు విశ్వాసకు స్థాయిని ఇచ్చాడు అంటాడు, అంతకని మీరు తక్కువ బ్రతకదు. మీరు బ్రతికే విధానం ఏంటంటే, మీరు ఏదో ఆహారం వల్ల బ్రతుకుతారు అనుకున్నారేమో, మీరు ఆహారం వల్ల బ్రతకరు, నా నోటి మాటల వల్ల మీరు బ్రతుకుతారు. అందుకని చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు నేర్పినటువంటి దాన్ని చూద్దాం మనం. ద్వితీయోపదేశ కాండంలో నుండి 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం నుండి. ఇక్కడ చూడండి, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి. కాబట్టి ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని విషయాలు నేర్పుతున్నాడు.
ఏమన్నాడు అంటే చూడండి అంటున్నాడు, పితరులు ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఎరిగినటువంటి మన్నాతో దేవుడు మిమ్మల్ని పోషించాడు. ఇక్కడ గమనిద్దాం, దీని గురించి కొంచెం ఆలోచన చేద్దాం. ఆహారం వల్ల మాత్రమే కాక దేవుడు నోట నుండి ప్రతి మాట వలన మనుషుడు బ్రతడన్న విషయాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు నేర్పించే ప్రయత్నం చేశాడంట. గమనం అంటే ఏంటంటే దేవుడు నేర్పిస్తాడంటే మనం అది నేర్చుకోవలసి ఉంది అని అర్థం. దేవుడు ఒక జీవిత విధానాన్ని నేర్పుతున్నాడంటే అది ఖచ్చితంగా అది మనకు నిజంగా మేలు చేసేదైతేనే దేవుడు ఆ మార్గంలో మనం నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు కొన్ని వద్దంటాడు. ఎందుకు వద్దంటాడంటే అదేదో మనం కొన్నిటిని దూరం చేయడానికి కాదు. యాక్చువల్గా సాతానుడు అలా చెప్తాడు. సాతానుడు అన్నారు, మీరు తింటే ఏదో తోటలోకి వచ్చినాడు అంటున్నాడు, ఇది తింటే మీరు దేవతల వలె ఉంటారన్నాడు. అంటే సాతానుడు యాక్చువల్గా ఎలాంటి ఇంప్రెషన్ తీసుకొస్తున్నాడంటే మనుషుల యొక్క హృదయాల్లో, మనసుల్లో నువ్వు దేవుని యొక్క మాట వింటే నువ్వు కొన్ని కోల్పోవలసి వస్తుంది. దేవుని యొక్క మాట వింటే చాలా మంది ఎంజాయ్ చేసే విషయాలు ఎంజాయ్ చేయలేవు. నువ్వు దేవునికి లోబడితే వాక్య ప్రకారం నువ్వు చేయాలంటే నువ్వు కొన్ని మిస్ అవుతావు అని సాతానుడు, లోకం, ఈవెన్ విశ్వాసం సైతం దాన్ని నేర్పిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి. అందుకని ఏ మాటలు ఎవరి విధానం నేర్చుకుంటామో మనం ఆలోచించుకోవాలి. దేవుడు కూడా కొన్ని విషయాలు నేర్పుతున్నాడు. మనం సృష్టించినటువంటి దేవుడు, మనం ఎలా బ్రతకాలో డిజైన్ చేసినటువంటి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ రోజునంట దేవుడు నేర్పించే ప్రయత్నం చేశాడు. ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. నేను ఎలా బ్రతకాలి ఏంటంటే మనకు తెలియదు. ఏంటంటే ఆకలేస్తే ఆహారం భోజనం మనకు తెలుసు కదా. వాళ్ళకి బ్రతకడం తెలియక కాదు, ఆకలేస్తే ఏం చేయాలో వాళ్ళకి తెలియక కాదు. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఆకలేస్తే భోజనం విషయం వాళ్ళకి తెలుసు. కానీ అది వాళ్ళకి తెలుసు, కానీ అసలైన విషయం వాళ్ళకి తెలియదు. మనం ఏంటంటే పుట్టిన దగ్గర నుండి భోజనం చేసి అలవాటు అయిపోయి ఏమనుకుంటున్నామంటే ఒకసారి మనం బ్రతకాలంటే మనకి అవసరతన్నీ కూడా తీరాలనుకుంటున్నాం. మనకు ఆహారం కావాలి, మంచి వస్తువులు కావాలి, ఇవన్నీ ఉంటే మనం బ్రతికేస్తాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మన ఆలోచన విరుద్ధంగా దేవుడు వచ్చి అంటున్నాడు, మీరు అనుకున్న రీతిలో కాదు మనిషి బ్రతకాల్సింది. నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నేను చెప్తున్నాను ఎలా బ్రతకాలో. ఎందుకంటే నేను సృష్టించాను, నేను నియమించాను, నీ భూమి మమ్మల్ని నేను పెట్టాను. కాబట్టి మీరు ఎలా బ్రతకాలో నేనే చెప్పడం కరెక్ట్. మీరు ఎలా బ్రతకాలో ఎవరో చెప్తా కాదు, నేను చెప్తున్నాను, నా మాట వినండి. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించింది నేను. దేవుడు మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. ఎందుకంటే మనకుంటూ ఒక విధానం పెట్టేసుకున్నాం మనం ఎలా బ్రతకాలో. అది తాత్కాలికంగా మనకు బాగానే ఉంటుంది, కానీ ఎల్లో కొలది అందులో మనకి మరణము సంభవిస్తుంది, అందులో ఇబ్బంది ఉంటుంది మనకి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, అందుకే వచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో ఆ రోజున, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు బయట తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్తావు, అది పాలు తెల ప్రవహించే దేశమే. కానీ నువ్వు అక్కడికి వెళ్ళినా సరే నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆహారంతో నువ్వు బ్రతకో, నువ్వు బ్రతికేటువంటి విధానము వేరు అన్న విషయాన్ని దేవుడు అరణ్య యాత్రలో వీళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని అక్కడ దేవుడు అంటున్నాడు, మరొకసారి నేను చదువుతాను, ఫాలో అవ్వండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకును ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, ఇక్కడ చూడండి కొంచెం ఇది నిన్ను అణచి అనేసరికి ఇక్కడ కొంచెం మిస్లీడ్ వస్తుంది, మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులు గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. దేవుడు అణచివేశాను అని చూస్తున్న వెంటనే మనకి అనిపిస్తుంది దేవుడే కావాలని కొన్ని కష్టాలు పెట్టడం అని వస్తుంది. కానీ బైబిల్ అవసరం మనం గమనించాలి. ప్రతి మంచి ఇవి పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుండి వస్తుంది. ప్రతి మంచి మనకి మేలు చేసే ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. అది దేవుని దగ్గర నుండి వచ్చిందంటే అది మనకు మేలు చేసేది. అది దేవుని దగ్గర నుండి కాక వేరే దారి నుండి వస్తుందంటే అది ఖచ్చితంగా మనకు మేలు చేసేది కాదు అన్న విషయం మనం గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బైబిల్ మనం చదివితే అణిచివేయటకు అనగానే అవును కావాలని దేవుడు అణిచివేయడానికి ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని ఇబ్బందులు తీసుకొని వచ్చాడు. దేవుడే సర్పలు పంపించాడు, దేవుడు ఇంకేది పంపించాడు, దేవుడే కొన్ని రోగాలు కలుగు చేసి అనుకుంటాం. కానీ ఒకసారి కొంచెం ఇదంతా మనం చదివితే దేవుడు నిజంగా అసలు వాళ్ళని అణిచివేసి ఎక్కడ మనకు కనబడదు. నిజంగా అణిచివేసే విధానం ఉంటే ఎలా ఉంటుందంటే, బైబిల్ మనం చదివితే మీకు ఆకలి కలుగు చేసి అంటున్నాం. ఇప్పుడు అణిచివేసే విధానం అయితే ఎలా ఉంటుంది తెలుసా? ఆకలి కలుగు చేసి ఆహారం ఇవ్వకపోతే అది అణిచివేసే విధానం అంటారు కదంటారా? అణిచివేసే విధానం అంటే ఎలా ఉంటుందంటే, నీ ఆకలి పుట్టించి ఆకలి తీర్చడానికి మార్గాన్ని మూసేస్తే అది అణిచివేసే విధానం. కానీ బైబిల్ మనం చూస్తే దేవుడు అణిచివేసిన మాట ఉంది, కానీ కరెక్ట్గా మనం చదివితే ఆకలి కలిగి చేసి పైగా దేవుడు పోషించాలని చూస్తున్నాం. పోషించిన దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవుడు నిజంగా పోషించారు కాబట్టి నిజంగా వాళ్ళని పోషించకుండా అణిచివేస్తాం అనుకునే విధానం అయితే కాదు అది. అక్కడ ఆ మాటను చూస్తే మనం దేవుడు కావాలని అణిచివేసడం అనుకుంటాం. మన అక్కడ చూస్తే అరణ్యతలు ఎక్కడా కూడా దేవుడు వాళ్ళు అణిచివేసడానికి మనకు కనబడదు. మరింత దేవుడు మాట అక్కడ అణిచివేసడం అంటే యాక్చువల్ అణిచివేయడం కాదు. యాక్చువల్ దేవుడు కొన్ని విషయాలు వాళ్ళకి బోధిస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్ చూస్తే అదేంటి యాక్చువల్ అణిచివేసినట్టుగా రాదు. అక్కడ
ఏంటంటే మీకు దేవుడు కొన్ని నేర్పించే ప్రయత్నం చేస్తారు. అంటే దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే వారికి ఆకలి కలుగజేసి ఆహారం పెట్టడం మానేలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆకలి కలుగజేసి ఆకలి పుట్టింపు చేసి తర్వాత ప్రభు మాకు ఏదన్నా దయచేసి మాకు ఆకలి వేస్తుంది, మాకు తినడానికి ఏదైనా కావాలంటే లేదు లేదు మీరు కేవలం రొట్టె వల్ల బ్రతారు, మీరు దేవుడి మాట వల్ల బ్రతారని చెప్తే అది నిజంగా అణిచివేయడం. భోజనం టైంకి భోజనం ఇవ్వకపోతే అది అణిచివేయడం. కానీ ఎక్కడ కూడా మన బైబిల్లో చూస్తే 40 సంవత్సరాలు ఎక్కడా కూడా దేవుడు వాళ్ళకి ఆహారం ఇవ్వడం విడిచిపెట్టలేదు. కరెక్ట్గా వాళ్ళకి ఆకలి వేస్తే ఖచ్చితంగా ఆహారం ఉంది. ఎక్కడా కూడా మాకు ఈరోజు ఆహారం దొరకలేదని కంప్లైంట్ లేదు. వాళ్ళు వేరే వేరేగా సనుక్కున్నారు, కానీ ఈ రోజు టైంకి మనకి భోజనం రాలేదు, మనకి భోజనం గంట లేట్ అయిందని ఎక్కడ బైబిల్లో వాళ్ళు సనుక్కోవడం లేనేలేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో ఖచ్చితంగా ప్రతిదీ వాళ్ళకి టైంకే ఇచ్చాడు. కాబట్టి ఎక్కడ కూడా దేవుడు అణిచివేయడం అనేటువంటి బైబిల్లో లేనేలేదు. ఇక్కడ దేవుడు యాక్చువల్ ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఏం చేస్తాడు, ఎలాగ నేర్పిస్తున్నాడు? ఆకలి దేవుడు పుట్టింపు చేస్తున్నాడు. పుట్టించి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళని పోషించి అప్పుడు చెప్తున్నాడు మనుషుడికి ఎవరు రొట్టె వలన మాత్రం బ్రతడు, దేవుడి నోట ప్రతి మాట వలన జీవిస్తాడు. అయితే కొంచెం చదివితే నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. అది ప్రాముఖ్యం. మనుషుడికి ఎవరు రొట్టె వలన బ్రతడు అంటే దాని మీనింగ్ అక్కడ లింక్ అక్కడ ఉంది. ఏమనంటే నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. దేవుడు పోషించాడు వాళ్ళని. కానీ ఏ రకంగా పోషించాడంటే భౌతిక సంబంధ ఆహారంతో వారిని పోషించిన దేవుడు. దేవుడు అంటున్నాడు ఇంతకుముందు అసలు ఎవరికి జరిగినటువంటి రీతిలో ఇంకెప్పుడు కూడా మీకు కానీ మీ పితరులకు కానీ తెలియనటువంటి ఒక దానిని దేవుడు సృష్టించి దాన్ని మీకు ఇచ్చి దాంతో మీ కడుపు నింపి ఏం చెప్తాడంటే కేవలం మనిషి రొట్టె వలన బ్రతకడు అని చెప్తున్నాడు. అంటే అర్థం చెప్తాను, అర్థం చేసుకోండి దయచేసి. అక్కడ దేవుడు వాళ్ళకి యాక్చువల్గా ఆహారం వాళ్ళు తినేటువంటి ప్రతిరోజు ఇష్టపడే ఆహారాన్ని వాళ్ళకి వచ్చి దేవుడు పోషించలేదు వాళ్ళని. అసలు ఎవరికి తెలియనటువంటి దాంతో దేవుడు పోషించాడంటే వాళ్ళని. అది ప్రాముఖ్యం. మన్న అంటే అర్థం ఇదేంటి అంటే యాక్చువల్గా అది ఆకాశం నుంచి పడినటువంటిది ఏంటో కూడా వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఇదేంటి అంటున్నారు, దానికి పేరు లేదు యాక్చువల్గా అయితే. అంటే ఇదేంటి అంటే ఆ భాషలో మన్నా అని అర్థం. దాన్ని ఏంటంటే ఇదేంటి అని రాస్తే బాగోదని వాళ్ళకు డైరెక్ట్గా అదే వర్డ్ని తెచ్చేసి వేరే భాష ఉన్నటువంటి మన్నా అనే వర్డ్ని తెచ్చేసి బైబిల్ పెట్టి మన్నా అన్నారు. మన్నా అంటే దేవుడు ఏదో వాళ్ళు పంపిన ఆహారం పేరు మన్నా అని కాదు. అదేంటో వారికి తెలియక ఇదేంటి అన్నారు. ఇదేంటంటే ఆ భాషలో మన్నా అని అర్థం. దాన్నే రాశారు. బాప్తిస్మం అంటాం, అది మన తెలుగు పదం కాదు, కానీ దాని పదం అలా ఇక్కడ రాశాం. దాని మీనింగ్ కొంచెం ఇబ్బంది ఉందని. అలాగే ఈ మన్నా అనేటువంటిది కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమయ్యేసరికి రాయడానికి కరెక్ట్గా వర్డ్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మన్నా అనే పదాన్ని వాళ్ళు వాడేశారు. అలా బైబిల్లో కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మన్నా అంటే అదేదో ఆహారం యొక్క పేరు కాదు. అది ఎవరికి వాళ్ళ పితరులకు కానీ ఎవరికి తెలియని ఒక పదార్థంతో దేవుడు వారిని పోషించాడు. అదేంటో అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. దాంతో దేవుడు వాళ్ళని పోషించాడు. ఇప్పుడు ఎంతగా వాళ్ళకు ఉపయోగపడిందంటే అది నిజంగా వాళ్ళ కడుపులు నిండిని. అదేంటో వాళ్ళకి తెలియదు, తిన్నారు. అది ఖచ్చితంగా ఆహారం అయితే కాదు, అది ఆహారం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అసలు అల్లని దాన్ని వాళ్ళు చూడలేదు, దానికి ఏ పేరు లేదు, అది ఆహారం కూడా కాదు. దేవుడు దాంతో వాళ్ళని ప్రతిరోజు పోషించాడు. అదంతగా వాళ్ళని బలపరిచిందంటే వాళ్ళు ఎక్కడా కూడా ఆహారం తిని తృప్తి లేక వాళ్ళు ఉండలేదు. వాళ్ళకి కలిసి తిన్నప్పుడు వాళ్ళు తృప్తి కలిగింది. అదే సమయంలో వాళ్ళ బలవంతులో కూడా వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ బలహీనం ఉండలేదు. ఆహారం ద్వారా పోషింపలేదు. దేవుడు ఏం చేశాడంటే మన్నా ద్వారా పోషించడం అంటే అర్థం ఏంటంటే అది ఆహారం ద్వారా వాళ్ళని బ్రతికింప చేయలేదు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా దేవుడు వాళ్ళని బ్రతికింప చేశాడు. అంటే ఎలాగైతే దేవుడు ఆది కాండంలో ప్రతిదీ వాక్యం ద్వారా సృష్టించాడో అలాగని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే మాట ద్వారానే ఏదో ఒక పదార్థాన్ని సృష్టించి దాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అది యాక్చువల్గా నిజంగా అది ఆహారం అయితే కాదు. అది కానీ వాళ్ళు భోజనం చేసినప్పుడు అది ఆహారం అది ఉంది. అది మన్నా అదేంటో వాళ్ళకే తెలియదు. యాక్చువల్గా దాన్ని సృష్టించింది ఏంటి? ఆ మన్న దాన్ని సృష్టించింది ఏంటంటే అది కూడా ఖచ్చితంగా వాక్యమే. ఎందుకంటే దేవుడు ప్రతిదీ వాక్యం ద్వారానే సృష్టిస్తున్నాడు కాబట్టి ఆ వాక్యం అనేటువంటి దాంతోనే దేవుడు మన్న లాంటి దాన్ని ఒక పదార్థాన్ని తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని తిన్నారు. వాళ్ళు దాన్ని తిన్నప్పుడు వాళ్ళు బలవంతులుగా ఉన్నారు. వాళ్ళు అందులో చూడండి, కొంచెం కింద చదువుకుంటే 4వ వచనం, ఆ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లేదు, నీ కాలు వాయలేదు. కాలు వాయలేదు అంటే అర్థం ఏంటంటే కీర్తన గ్రంథంలో ఇంకో మాట ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే మాట, అది కూడా తరచు చదువుకున్నా. అట్లా ఏం చెప్తారంటే మీకు కాలు వాయలేదని అర్థం ఏంటంటే మీరు దేవుడి చెట్టు మన్నాతో మీరు భోంచేసి 40 సంవత్సరాలు మీరు అరణ్యాత్రలో తిరిగారు. ఇప్పుడు అది ఎంతగా పనిచేసిందంటే మీరు ఎవరూ కూడా రోగంతో బాధపడలేదు. 40 సంవత్సరంలో వాళ్ళు అడవిలో తిరుగుతూ ఉండి కూడా
ఎవరికి ఏ రోగం రాలేదు. ఎవరైనా చచ్చిపోయారంటే వాళ్ళ వృద్ధాప్యం నుంచి చచ్చిపోవాలి తప్ప అక్కడ యాత్రలో ఎవరికి కూడా ఏదో ఒక అడవి కాబట్టి ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అడవిలో మంచి వాతావరణం లేదు కాబట్టి మంచి పరిస్థితులు కాదు కాబట్టి ఈ వ్యక్తి చచ్చిపోయాడు అన్నానికి లేదు. జబ్బు చచ్చిపోయిన ఎవరు లేరు. బలహీనత వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మన్నాతో దేవుడు వాళ్ళని పోషిస్తున్నప్పుడు ఎవరు కూడా రోగం రాలేదు, వాళ్ళకి ఎవరు కూడా ఏ జబ్బులు రాలేదు. మనం అనుకుంటాం మంచి ఆహారం తినడం వల్ల మనం ఆరోగ్యం వస్తుంది అనుకుంటాం. ఒక్కోసారి మనం చాలా మంది అదే అనుకుంటాం. కొంచెం కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటే, కొంచెం మంచి ఆహారం తీసుకుంటే మనం బాగా బ్రతుకుతాం, ఆరోగ్యం ఉంటాం అనుకుంటాం. కానీ దేవుడు కూడా చెప్తున్నాడు, మంచి ఆహారం తీసుకుంటే బ్రతకరు. మంచి ఆహారం తింటే బ్రతుకుని బైబిల్ చెప్పలేదు. ఎందుకంటే నేను అంత మంచి ఆహారం తీసుకున్నా సరే దేవుడు అంటున్నాడు, నీ ఆహారాన్ని పానాన్ని నేను ఆశీర్వదించాలన్నాడు. ఎందుకో తెలుసా? చచ్చిపోవడానికి పెద్ద జబ్బు రావాల్సిన పని లేదు. ఈ రోజుల్లో మన సైన్స్ డెవలప్ అయింది కూడా తెలుసు. నిన్ను చంపాలంటే పెద్ద జబ్బు రావాల్సిన లేదు. ఒక్కోసారి గ్లాసులు మంచినీళ్ళు కూడా నిన్ను చంపేస్తాయి. అందులో ఏముందో మనకు తెలియదు. చాలా జబ్బులు మనకు నీళ్ళ ద్వారానే వస్తాయంట. అదే మనం చాలా క్యాజువల్ అనుకుంటున్నాం, నీళ్ళు తాగడం మామూలు విషయం అనుకుంటున్నాం. కానీ అందులో ఎంత ప్రమాదం ఉందో చూసారా? అంటే అర్థం ఏంటంటే నిజంగా నువ్వు బ్రతికేటువంటి విధానం అనేటువంటిది ఏదో మనం అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం కానీ మనం బ్రతుకుంటుంది కాదు. లేదా మనం మంచి ఆహారం తీసుకున్నా కానీ బ్రతున్నాను కాదు. మనం ఆరోగ్యం ఉందామంటే మన మీద అన్ని మెయింటైన్ చేసుకున్నా కానీ ఆరోగ్యం వస్తున్నాను కాదు. అది దేవుడు ఇస్తే మనకు అది వస్తుంది. దేవుడు ఆ విషయానికి నేర్పుతున్నాడు. మీరు ఏదో మంచి ఆహారం భోజనం చేస్తాను కాబట్టి మీరు ఎవరికి కాలు వాయలేదు, మీకు ఏ జబ్బులు లేవంటే అదేదో మీరు తినేటువంటి ఆహారం అని కాదు, లేదా నేర్చిన ఆహారం ఉంటుంది కాదు. నేను చేస్తానంటే నా వాక్యంతోనే నేను మీకు మన్నాను తయారు చేసి ఆ మన్నాన్ని ఇచ్చాను. అదేంటో మీకు తెలీదు, మీరు తిన్నారు దాన్ని. కానీ యాక్చువల్ మీరు ఏం తిన్నారు తెలుసా? నేను వాక్యం ద్వారా సృష్టించినటువంటి దాన్ని మీరు తిన్నారంటే యాక్చువల్గా మీరు వాక్యాన్ని వేరే రూపంలో మీరు దాన్ని తిన్నారు. అందుకని ఏం జరిగింది తెలుసా? మీకు ఏ జబ్బులు లేవు. ఒకసారి ఊహించండి, అలా నిజమైన ఆహారం తినలేదు యాక్చువల్గా వాళ్ళు. కానీ వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, వాళ్ళకి ఏ జబ్బులు వాళ్ళకి రాలేదు. అంటే దేవుడు అక్కడ ఏం నేర్పుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకంటే, మీరు ఏదో ఆహారం వల్ల బ్రతుకుతారండి అన్నది కాదు, నేను పంపించిన దాన్ని బట్టి మీరు బ్రతుకుతారు. దేవుడు ఏదంత తోటలో కూడా వాళ్ళకి ప్రతి ఆహారం ప్రతిది ఇచ్చాడు. అవన్నీ ఎలా చేశాడు దేవుడు? అది కూడా వాక్యం ద్వారా దేవుడు సృష్టించి వాళ్ళకి ఇచ్చాడు. అందుకని దేవుడు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మీరు బ్రతకాలంటే మీరు మామూలుగా బ్రతకరు, మీరు నా నోట వచ్చే మాట వల్ల మీరు బ్రతకరు. ఎందుకంటే నా వాక్యమే మీకు మన్నాను తీసుకొని వచ్చింది. నా వాక్యం ప్రతి తీసుకొస్తుంది. మీరు ఆహారం భోజనం చేస్తారేమో, కట్టుబడుతుందేమో, కానీ మీరు నిజంగా బ్రతికేది మాత్రము దానివల్ల మీరు బ్రతకరు. మీరు బ్రతికేది నా వాక్యం వలన. చూడండి ద్వితీయోపదేశకాండంకి వెళ్దాం ఒకసారి. 29వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. గమనించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 40 సంవత్సరాలు దేవుడు ఏ రీతిగా నడిపించాడు చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి, దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళాడు. యాక్చువల్గా అరణ్యం తీసుకెళ్ళినప్పుడు దేవుడు కావాలి 40 సంవత్సరాలు వాళ్ళని తిప్పాలని తిప్పలేదు. అక్కడ మనం న్యూ టెస్ట్మెంట్ లో చూస్తే వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుని శోధించి దేవునికి కోపం రేపి వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగారు. కానీ దేవుడే ముందుగానే ప్రీ ప్లాన్ గా 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళని తిప్పాలని ప్లాన్ దేవుడు పెట్టుకోలేదు. దేవుడు ఏంటంటే ఐగుప్తులను బయట తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని కనాను దేశం తీసుకెళ్ళాలి. ఆ మార్గం గుండా ఏంటంటే అరణ్య యాత్రలో వాళ్ళని దేవుడు తీసుకెళ్తున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే వీళ్ళు ఐగుప్తులను బయటకు వచ్చి కనాను దేశం వెళ్లే లోపు ఈ అరణ్య యాత్రలో నేను వీళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే దేవుడు అరణ్య యాత్రని ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే ఒకటి అర్థమవుతుంది మనకి. చూడండి, అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు ఆ రోజున బయలుదేరి ఐగుప్తులను బయలుదేరే వాళ్ళు అక్కడ బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళ అక్క నుండి బంగారం వెంటనే దోచుకుని వచ్చారు. కానీ ఎవరు కూడా ఆహారాన్ని తీసుకుని రాలేదు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు డబ్బునంతా సంపదను దోచుకుని వచ్చారు తప్ప ఎవరు కూడా ఆహారాన్ని తీసుకొని రాలేదు. సో ఇప్పుడు ఒక్కొక్క రాజ్యాన్ని చిన్న చిన్న పట్టణాలు దాటుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు మధ్యలో అరణ్యాత్ర వచ్చింది. ఇప్పుడు అరణ్యాత్ర గుండా వాళ్ళు వెళ్ళాలి. బహుశా అది కూడా 4-5 రోజులు లేదా 1 రోజుల్లో 10 రోజుల్లో అయిపోతుంది అది యాక్చువల్గా అయితే యాత్ర. దేవుడు అన్నాడంటే 10 రోజుల్లో నేను నా ప్రజలకి వీళ్ళు కానాను దేశం వెళ్ళాక ఎలా బ్రతకాలో నేను వీళ్ళకి నేర్పుతాను. ఇప్పుడు చూడండి, కానాను దేశం పాలు ప్రపంచ దేశం, అది సమృద్ధి అయినటువంటి దేశం. కానీ దేవుడు అన్నాడు అక్కడికి వెళ్ళినప్పటికి కూడా నేను వీళ్ళకి కొన్ని విషయాలు నేర్పాల్సి ఉంది. అక్కడ ఆహార సమృద్ధిగా దొరుకుతుంది, అవన్నీ బాగానే దొరుకుతాయి. అయినా సరే వీళ్ళు ఇంకొక విషయము నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఒకసారి మనం ఏమనుకుంటామంటే అన్ని సమృద్ధిగా ఉంటే మనం ఏం నేర్చుకోవాల్సిన పర్లేదు అనుకుంటాం. మనకి ఇన్కమ్ తక్కువ ఉందనుకోండి, మనకి ఆహారం కొంచెం ఉందనుకోండి, అది నెలంతా కావాలి కాబట్టి ఎలా అడ్జస్ట్ అవ్వాలో నేర్చుకోవాలనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు పాలుతున్న ప్రపంచ దేశం సమృద్ధి అయిన దేశం తీసుకెళ్తున్నప్పుడు కూడా దేవుడు అన్నాడు మీరు ఎలా బ్రతకాలి నేను మీకు కొన్ని నేర్పాల్సి ఉంది. కాబట్టి నేను చేస్తానంటే ఈ అరణ్య యాత్ర గుండా వెళ్తారు చూసారా, ఈ 4-5 రోజుల్లో నేను మీకు జీవితానికి సరిపోయేటువంటి పాఠాలు నేను మీకు నేర్పుతాను అని దేవుడు కావాలని అరణ్య యాత్ర గుండా తీసుకెళ్లాడు. ఇప్పుడు అరణ్య యాత్రలో ఎందుకు దేవుడు నేర్పుతా అన్నాడంటే అరణ్య యాత్రలో నువ్వు పూర్తిగా దేవునిపైనే ఆధారపడాలి తప్ప నీకు పెద్దగా సోర్సెస్ ఏమి అక్కడ నీకు ఉండవు.
పట్టణంలో ఉన్నాం అనుకోండి, డబ్బులుంటే ఆహారం కొనుక్కుంటాం, లేదా ఇంకేదైనా కావాలంటే కొనుక్కుంటాం. ఒకవేళ దాహం వేస్తే ఎక్కడో దగ్గర ఊరిలో బావులు ఉంటాయి కాబట్టి బావుల దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకుంటాం. కానీ ఇప్పుడు అరణ్య యాత్రలు దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే వీళ్ళు కొన్ని లక్షల మంది. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇప్పుడు చూడండి, ఒక సడన్ గా 10,000 మంది ఇప్పుడు గాజువాకలు హోటల్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఆహారం దొరుకుద్ది అండి? దొరకదు. సడన్ గా ఎంతమందికి పోషించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఛాన్స్ లేనే లేదు. ఇన్ని లక్షల మంది కనీసం ఎంతో కొంత ఆహారం వాళ్ళు దొరకాలంటే 100% వాళ్ళకున్న మార్గంలో ఒకటే, వాళ్ళ దేవుని మీదనే ఆధారపడాల్సి ఉంది. ఇంకా వేరే సోర్స్ వాళ్ళకి లేనే లేదు, ఇన్ని లక్షల మంది. సో దేవుడు ఏం చేస్తాడంటే అరణ్య యాత్రలను తీసుకుని వెళ్ళి, అరణ్య యాత్రలో వాళ్ళకి వేరే దేని వైపు చూసే అవకాశం లేదు. వాళ్ళు చూడాలనుకుంటే కేవలం ఆకాశం కళ్ళెత్తి దేవుని వైపే చూడాల్సి ఉంది. సో దేవుడు ఏం చేస్తాడంటే మీరు మీ ఆహారం కూడా మీరు నా వైపు చూస్తారు, అప్పుడు నేనేం చేస్తాను, నేను మీ వైపు చూసి అసలు నిజంగా మనిషి దేని వల్ల బ్రతాడో నేను మీకు చెప్తాను. మీరు సమృద్ధి గల దేశంలోకి వెళ్ళక మునిపే మీరు ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తాను మీకు 4 రోజుల్లో అని దేవుడు వాళ్ళకి నేర్పడం కొరకే అరణ్య యాత్ర కూడా తీసుకెళ్లాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే నేర్చుకోవాల్సిన లెసన్ వాళ్ళు నేర్చుకోలేదు. ఈ 4 రోజులు ఏదైతే లెసన్ వాళ్ళు నేర్చుకోవాల్సిందో అది నేర్చుకోలేదు కాబట్టి 40 సంవత్సరాలు వాళ్ళకి పట్టింది అక్కడ. అందుకంటాను చూడండి, మన జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. మనం ఏవైతే మనం నేర్చుకోవాల్సిన త్వరగా నేర్చుకోవాలి. ఎందుకంటే నీకు లైఫ్ చాలా ఉంది, టైం వేస్ట్ అవ్వకూడదు. దేవుడు మనకు చాలా నిర్ణయించాడు. అవన్నీ పొందుకోవాలంటే వీలంత త్వరలో దేవుడు నేర్పించవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఎలా బ్రతకాలో దేవుడికి నేర్పుతున్నాడు. మనమైనా సరే ఇప్పటికైనా నేర్చుకుంటే మన దేవుడు కానాను దేశానికి తీసుకుని వెళ్తాడు. లేదు ఇజ్రాయెల్ ప్రజలు మనం కూడా దేవుడి విషయాలు చాలా వాక్యం ద్వారా మనం చాలా విషయాలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కనుక నేర్చుకోలేదు అనుకోండి, దేవుడు ఇంకా ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. అదే 4 రోజులు అవ్వాల్సింది బహుశా 40 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ వీళ్ళదే చేశారు. దేవుడే స్వయంగా వాళ్ళకి చాలా విషయాలు నేర్పుతున్నా సరే వాళ్ళు నేర్చుకోలేకపోయారు. గమనించండి. అంటే ఒకసారి అంటే మనం ఎంతగా దేవుని యొక్క మాటను తృణీకరిస్తాం ఒకసారి ఆలోచించండి. దేవుడే స్వయంగా పర్సనల్గా వాళ్ళు చాలా విషయాలు నేర్పిస్తున్నాడు, ఆయన అసలు వాళ్ళు నేర్చుకోవట్లేదు. అందుకని 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. దేవుడే వాళ్ళకి బోధకుడు కూడా నేర్పిస్తున్నప్పటికీ దేవుడు అంత కష్టపడాల్సి వచ్చింది. సో దేవుడు నేర్పిస్తాడు ఏమన్నాడంటే, సార్ చదువుకుందాం మళ్ళా,